మనకు తల్లిదండ్రులకు చాలా ఆశలు, మనం పిల్లలను పుట్టడంతో చాలా ఆశలు ఉంటాయి. ఆ ఆశలు మనతో పాటే పెరుగుతాయి. నేను కూడా ఒక స్మిత సబర్వాల్ లెక్క, ఒక ఆమ్రపాలి లెక్క ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకున్నాను. అంటే చదువుకుంటుంటే ఏమున్నది బేట, నాన్ ఆల్కహాల్ పార్టీ కదా అని పాపం వాళ్ళ నాయన పంపించండు. నేను అనుకున్నా, ఏమిటికి పంపిస్తున్నావు సారు ఆ పిల్లను, నాన్ ఆల్కహాల్ పార్టీ పాడైందా, ఏం పాడైంది, ఈ రోజులు అలా పార్టీ అంటేనే పంపించద్దు పొరలను అన్నట్టుగా నాకు అట్లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే తర్వాత మిషన్ బాధపడుతుంది, పార్టీకి పోయిన తర్వాతనంతా చాలా బాధపడుతున్నది. అసలు పిల్లను పంపి మన పిల్లలను మల్లెపూల లెక్క వాళ్ళకు ఒక దెబ్బ కొట్టకుండా, ఒక మాట అనకుండా పిల్లలు నొచ్చుకుంటారు, పిల్లలకి అది చేసి పెట్టాలి, పిల్లలకి ఇది చేసి పెట్టాలని తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా, ఎంత లేని తల్లిదండ్రులైనా కూడా ఇప్పుడు పండుగకు తల్లిదండ్రులకు బట్టలు లేకపోయినా పిల్లలకు కొనాలనుకుంటారు. అట్లా పిల్లలను అట్లా పువ్వులు లెక్క పెంచుకొని ఈ గాడిది కొడుకులకి ఎందుకు ఉండొచ్చు సార్, 17 ఏళ్ళకి ఎందుకు ఇట్లా ఆత్రం అవుతుంది, ఎందుకు ఇట్లా వీళ్ళు లొలి చేస్తారు, ఇది ఏం ప్రాబ్లం ఉండొచ్చు? చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అదే మనం తప్పు చేస్తుంది అదే. అంటే మగపిల్లాడైతే స్వేచ్ఛగా తిరగవచ్చు, ఆడపిల్ల తిరగకూడదనేది తప్పు కదా. అంటే ఆడాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరిగినా వాళ్ళ పరిధులు, వాళ్ళ పరిమితులు వాళ్ళే విధించుకుంటారు. బట్ ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళు అక్కడ తిరగకూడదు, ఇక్కడ తిరగకూడదు అని అంటే చాలా తప్పు కదా. అందుకని ముందు పెంపకం, పేరెంటింగ్, ఆ పేరెంటింగ్ దగ్గరే మనం ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, చాలా చక్కగా పెంచాలి, లక్షణంగా పెంచాలంటాం. ముందు మగపిల్లాడిని చక్కగా పెంచాలి. మగపిల్లాడికి నువ్వు సంస్కారం నేర్పితే ఎదురింటి ఆడపిల్లనైనా మన ఇంటి ఆడపిల్లనైనా ఒక తీరుగా చూస్తారు. అది ఈ సబ్జెక్ట్లో పేరెంటింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కోర్ పాయింట్.